తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. హాయ్ అండి. హలో, నమస్కారం. నమస్తే. బట్ ఎలా ఉన్నారు అని నిద్ర వస్తుందని చెప్పాలి కదా. కానీ అది కెమెరా ముందు ఎలా చెప్తాం? కన్ను పెట్టురు, కన్ను పెట్టురు. ఓకే, సో దేస్ నేను పేపర్ స్వీట్ టేస్ట్ చేసా, నచ్చింది. ఓకే, ఇక్కడ ఉంది కదా పేపర్ స్వీట్. ఫ్యాన్స్ అందరూ ఇన్స్టాలో ఏం పెడుతుంటారు మెసేజెస్? ఎందుకు మీరు మాలవికకి ఇంత అస్సలు పట్టించుకోదు, కొట్టేయండి. యశ్ గారిలో అంటే ది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? నిరంజన్ గారిలో అయితే నాకు తెలీదు. యశ్ అయితే ఎవరి ఇష్టం బాగా మీకు ఇక్కడ హీరోస్లో, తెలుగు హీరోస్లో? మహేష్ బాబు నాకు ఇష్టం, కానీ చాలా ఇష్టం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వరుణ్ తేజ్ నాకు చాలా నచ్చుతుంది. కానీ హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ గెస్ట్, చాలా స్పెషల్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ ఉన్నారు. అసలు చాలామందికి ప్రతిరోజు కూడా 9:30కి వాళ్ళ హార్ట్స్లో, వాళ్ళ ఇంట్లో ఎవ్రీడే కనిపిస్తూనే ఉన్నారు. నాకైతే లిటరల్గా ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది బయట కూడా అర్జెంటుగా ఎన్నెన్నో జన్మల బంధం కపుల్ని ఇంటర్వ్యూ చేయండి అని చాలామంది అడిగారు. ఫైనల్లీ ఈరోజు నేను నా ఫేవరెట్ కపుల్లో నా ఫేవరెట్ వన్ ఆఫ్ ద పర్సన్ వేద గారిని అయితే ఇంటర్వ్యూ చేసేస్తున్నాను నేను కూడా. సో చాలా మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో, నమస్కారం. నమస్తే. సో ఫైనల్లీ కలుద్దాం. అమ్మాయ్యా. ఫైనల్లీ. సో ఎలా ఉన్నారు? సూపర్, చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. బట్ ఎలా ఉన్నారు అని నిద్ర వస్తుందని చెప్పాలి కదా. కానీ అది కెమెరా ముందు ఎలా చెప్తాం? నిజం చెప్తాం, కానీ ఇప్పుడు కాన్స్టెంట్ షూటింగ్ ఈరోజు కూడా, ఇప్పుడు కూడా మీరు మన సెట్లో వచ్చారు. సో కొంచెం టైర్డ్, అలా కొంచెం పాపం టైర్డ్గా ఉంది. మరి లంచ్ చేశారా? ఇప్పుడు చేశారా? అయ్యో. ఓకే. కాదు, బయట ఫ్యాన్స్ ఎయిర్పోర్ట్లో కానివ్వచ్చు, బయట ఎక్కడైనా, ఇక్కడ హైదరాబాద్ ఫ్యాన్స్ కానీ బెంగళూరులో ఫ్యాన్స్ ఏం అడుగుతున్నారు? ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? చిన్న కరెక్షన్ అండి, బెంగళూరు కాదు, బెంగాల్. నేను బెంగాల్. సారీ. ఎందుకు? అవును, ఎయిర్పోర్ట్లో ఏదో మనకి చూసి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ఉంది, నేను చెప్తాను. ఇక్కడ నా గెస్ట్ హౌస్ ఉంది, సర్వీస్ అపార్ట్మెంట్ కింద ఒక సూపర్ మార్కెట్ లాగా రిలయన్స్ స్టోర్ ఉంది. సో ఒకరోజు చాలా ముందు, ఎప్పుడు కాదు, సో ఒకరోజు ఐ థింక్ మ్యారేజ్ తర్వాత, ఈ సీరియల్లో నా మ్యారేజ్ అయింది తర్వాత నేను నా అసిస్టెంట్ అక్కడ వెళ్ళాను వెజిటబుల్ ఫ్రూట్స్ తీసుకోవడానికి. సో ఒక ఆంటీ కాదు, అమ్మాయి కాదు, మిడిల్ ఏజ్ వచ్చి, మీరు వేద కదా? చాలా బాగుంది మీరు అన్నీ చెప్పాను, నేను రోజు చూస్తున్నాను. అయ్యో, మీ హస్బెండ్ ఎక్కడా? కట్టు ముందు ఏమైంది, సేమ్ ఇన్సిడెంట్ జరిగింది. అయ్యో, మీరు ఎంత బాగుంది, హస్బెండ్ దగ్గర? కాదు, యష్ బెంగళూరులో వేరే నేను యాక్టింగ్ చేస్తాను. ఇప్పుడు 2-3 టైమ్స్ ఇది అడిగిన తర్వాత అక్కడ షాప్ అంటే సూపర్ మార్కెట్లో, మీ ఆయన ఎక్కడ? ఆఫీస్లో ఉంది అంటే. తర్వాత ఎక్స్ప్లెనేషన్ కూడా రాలేదు లోపల నుంచి. అది యాక్టింగ్, అది సీరియల్ కాదు, ఆఫీస్లో ఉంది, కూతురు స్కూల్లో ఉంది. ఓకే, చాలా బాగుంది. ఓకే, నేను వెళ్ళాను. ఇది చాలా ఫనీ ఉంది. సో రియల్ లైఫ్లో కూడా పాపం అందరూ కూడా మీ హస్బెండ్ అని అనుకుంటున్నారు. అవును, అనుకుంటున్నాను. కొంతమంది జనాలు అలానే, మీరు ఆయన ఎక్కడా? ఆయన లేదా? లేదు. ఫస్ట్ 2-3 టైమ్స్ చెప్పారు, కాదు అండి, ఇది యాక్టింగ్, అది సీరియల్, వాళ్ళు వేరే.
తర్వాత అందరికీ మీరు ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తా, అవును ఆఫీస్లో ఉంది, కూతురు స్కూల్లో ఉంది, కూతురు స్కూల్లో ఉంది, ఆయన ఆఫీస్లో ఉంది. అయ్యో సూపర్ క్యూట్ అసలు. సో మరి అవినాష్ గారు బాగున్నారా? అవినాష్ గారు బాగున్నారు. ఫిక్షన్లో మన యష్, నాన్ ఫిక్షన్లో మన అవినాష్ అంతే. బట్ వెరీ వెరీ లైక్ ఫన్ టు వర్క్ విత్ అవినాష్. శ్రీముఖి గారు, అవును. అసలు మీ ప్రోమో కోసం పాపం మంచం గారు క్యూట్ గా ఉంటే ప్రోమోస్ చూస్తున్నారా? అవును, నేను అలా అంటే ఫనీగా ఏమీ చెప్పలేదు. నేను ఒరిజినల్గా నేను ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాను అలానే మాట్లాడుతున్నాను, కానీ అది కనిపిస్తే ఏదో ఫనీగా అయింది అలా. అవును, అలా అయిపోతుంది. తెలుగు సాంగ్స్ మళ్ళీ అది పాడాలి. కన్ను పెట్టరు రాంగ్, కన్ను పెట్టరు. సో మొత్తానికి అది 2 లైన్ తెలుసు. యాక్చువల్లీ అది నేను చాలా టైం ఈ సీరియల్తో చేసా. సో ఇప్పుడు స్టెప్స్ కూడా ఇక్కడ అయిపోయింది, 2 లైన్ అయిపోయింది. సో అదే నేను వాడతా ఎక్కడ వెళ్ళిన అంతే. అదే 3 సాంగ్స్ చెప్పారు. ఒక్కటే మొన్న ముందు ఎపిసోడ్లో చేసా, కన్ను పెట్టరు అది ఒక్కటే. నిన్నలే ఒక్కటే. థర్డ్ ఏం పాడాలి, ఓకే ఎన్నెన్నో జన్మల మనం సేఫ్ సైడ్లో అయిపోతుంది. సో చూసారా మీ ఎవ్రీ సీరియల్లో మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఎపిసోడ్ ఎన్నెన్నో జన్మలు హాట్‌స్టార్ అయిపోతుంది. మళ్ళీ మాకు సండే వచ్చింది అంటే ఓకే తమిళలో పడింది అంటే వేదా గారు వచ్చారనమాట. సో అట్లా ఉంటుంది. సో మీది ప్రాపర్ ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? సో పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పుట్టింది పెరిగింది కోల్కతాలో. ఫ్యామిలీ పాపా ఇస్ ఇంటూ బిజినెస్, మమ్మీ హోమ్ మేకర్. నాకు ఒక చెల్లి ఉంది, షీ స్టడీయింగ్ ఇప్పుడు మాస్ మీడియా. అంతే, స్మాల్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. నేను నా 12 దెన్ BA ఇంగ్లీష్ ఆనర్స్, కానీ నేను బోర్డింగ్ స్కూల్లో ఉన్నాను. ఫస్ట్ క్లాస్ 5 or 6 వరకు కోల్కతాలో, వెస్ట్ బెంగాల్ బోర్డ్, తర్వాత బోర్డింగ్, దాని తర్వాత మళ్ళీ కోల్కతా, అండ్ దెన్ కోల్కతాలో BA, అంతే బ్యాచులర్స్ అంతే. సో మీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్? నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు అలా ఈ ఇండస్ట్రీతో లేదు. సో నేను అలా ఎప్పుడు ఆలోచించిన లేదు. నా స్కూల్లో ఒక ఫ్రెండ్ ఉంది, అంగన ఇస్ హర్ నేమ్. సో వాళ్ళు ఒక పోర్ట్ఫోలియో లాగా ఫోటో అవన్నీ షేడెడ్. సో ఓకే బాగుంది. సో అలా ఎప్పుడు మనం ఆలోచించన లేదు ఫ్యామిలీకి, నాకు అంటే ఇలా ఇండస్ట్రీలో రావడం అవన్నీ ఏం లేదు. సడన్గా అంటే అయిపోయింది. అంటే వెరీ ఫనీ ఇన్సిడెంట్ ఉంది అది. నేను క్లాస్ 9లో ఉన్నాను అనుకుంటా, 9 or 10, 9 I guess. So I was coming back from my maths tuition and there was a lady who came up to me and she was like, we are having అంటే ఒక బెంగాలీ సీరియల్, దాని గురించి నేను మాట్లాడుతున్నాను మీతో, మీరు ఇంట్రెస్ట్ అయితే చెప్పండి. సో నాకు ఏంటంటే, అండ్ మమ్మీ సమ్వన్ ఓకే ఎస్ మంచిగా రెడీ అయ్యి మంచిగా కనిపించాలి అలా మమ్మీ ఉంది. అండ్ డాడీ ఈజ్ లైక్ మోర్ ఆఫ్ నో వాట్ ఈస్ ద నీడ్ అలా అంటే. కానీ ఇప్పుడు ఆపోజిట్ అయిపోయింది. పాపా ఈజ్ మోర్ సపోర్టివ్ దెన్ నానా ఈజ్ మోర్ సపోర్టివ్ దెన్ మమ్మీ ఇప్పుడు. సో నేను వాళ్ళకి అదే చెప్పాను, దట్ స్పీక్ టు ద నాన్నతో మాట్లాడండి, ఫ్యామిలీకి ఓకే అయితే ఓకే. సో తర్వాత నాన్నతో ఫస్ట్ టైం అక్కడ వెళ్ళి అన్నీ చూసి తర్వాత అలానే ఒక్కటే అయింది. అలా స్టార్ట్ అయింది. అవును, అలా మొదలైంది. ఎస్. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే తెలుగులో ఫస్ట్ సీరియల్? తెలుగులో ఇది ఫస్ట్. ఆడిషన్ ఇచ్చారా? కాదు
ఆడిషన్ ఇక్కడ ఏం లేదు. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చింది తమిళ్ నుంచి. సో తమిళ్లో కూడా నేను ఎప్పుడు ఆడిషన్ అవన్నీ ఏమీ పెట్టలేదు. సో బెంగాల్లో సన్ బంగ్లా ఒక ఛానల్ ఉంది. సో సన్ బంగ్లా సన్ టీవీ వాళ్ళు సన్ బంగ్లాలో నాకు చూసి వాళ్ళు అక్కడ పిలిచారు. అండ్ అక్కడ సన్ టీవీ చూసి స్టార్ మా వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ అలా చైన్లో వచ్చేసా. కానీ కాస్టింగ్ ఏజెన్సీ దగ్గర అలాంటి ఏం లేదు. అదే ఇది మొత్తం అంటే లక్కీలీ అయిపోయింది. నేను ఇంత మంచి రెస్పాన్స్ దానికి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అవన్నీ అయిపోయింది. సో చాలా హ్యాపీ, చాలా బ్లెస్డ్. ఫేవరెట్ ఫుడ్ చెప్తే బిర్యానీ చెప్దాం, కానీ చాలా ఉన్నాయి ఇక్కడ. స్వీట్స్ చాలా బాగుంది. ఓకే, సో దే ఇస్ నేను పేపర్ స్వీట్ టేస్ట్ చేసా, నచ్చింది. ఓకే, ఇక్కడ ఉంది కదా పేపర్ స్వీట్. పూతరేక తెలీదు అది. ఓకే, అంతా ఓకే, నచ్చింది. తర్వాత మైసూర్ పాక్ టేస్ట్ చేసా, గుడ్. దెన్ షహదూద్ మలై టేస్ట్ చేసా, గుడ్. అలాంటి కొన్ని టేస్ట్. కోల్కతా ఎవ్రీడే నేను అంటే హోమ్ ఫుడ్ ఎక్కువ ఇష్టం. బయట కంపేర్ చేస్తే హోమ్ ఫుడ్ కొన్ని సెట్ ఆఫ్ ఉన్నాయి నాకు, అది నేను రెగ్యులర్. కానీ బయట కూడా తింటా నేను. కాంటినెంటల్ ఎక్కువ ఇష్టం. అలా కొంచెం కష్టం, తెలుగు పీపుల్ కోల్కతా అలా అంటే, ఎందుకంటే వేరే స్టేట్స్ కదా, మొత్తం డిఫరెంట్ ఆపోజిట్లో. సో మూవీ స్టార్స్ అయితే డెఫినెట్లీ, అండ్ సీరియల్ ఎందుకంటే లాంగ్వేజ్ వల్ల అంతా వాళ్ళకి తెలీదు. అవును, సీరియస్లీ ట్రావెలింగ్ అవన్నీ అయిపోతుంది నాకు. బెస్ట్ అదే. కానీ ఇక్కడ ఒక చామ్ ఉంది, ఇక్కడ రావాలి, లోపల ఒక అది ఉంటుంది. అంటే ఇంత ఆడియన్స్కి మనం ఇంత నచ్చుతున్నాం. సో అది ఒక చామ్ ఉంటుంది లోపల. ఓకే, అక్కడ వెళ్ళాలి, అక్కడ పని చేయాలి, మంచిగా చేయాలి. మెయిన్ ఇస్ మంచిగా చేయాలి, ఆడియన్స్కి నచ్చాలి. అది ఒక ఉంది స్పార్క్ అలా. అవును, అదే కావాలి కదా. నేను ఏం చేసినా మీరు ఎందుకు యష్ దగ్గర వెళ్ళలేదు, ఎందుకు యష్తో మాట్లాడలేదు, సరే ఇది యష్ కోసం ఆడియన్స్ మీకు అదే కావాలి కదా, అయిపోతుంది. అవును, అంటే యష్ గారు ఎక్కడ ఎలా ఉన్నారు, అచ్చా మీరు కూడా అందరూ అదే బెంగళూరా, కాదు అండి నేను బెంగాల్, కోల్కతా. సో అలాగా ప్రయాణం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ సీరియల్ వచ్చేసేటప్పటికి పాపం అసలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఎంత కష్టపడుతూ పాపం మ్యారేజ్ చేసుకున్నారు అంటే ఏదో హ్యాపీ లైఫ్ స్టార్ట్ అవుతుంది, హస్బెండ్ అర్థం చేసుకున్నారు అనేటప్పటికి మళ్ళీ మాలవిక ఎంటర్ అవుతుంది, ఏదో మళ్ళీ సెపరేట్ అవుతుంది అనేటప్పటికి మాలవిక ఎంటర్ అవుతుంది. అదే సీరియల్ అంటే ట్విస్ట్ అంటే స్టోరీ ఆడియన్స్ ఎలా అది యాక్సెప్ట్ చేస్తున్నారు అలా చూసి మనం వెళ్తున్నాం స్టోరీ లైన్. సో అలా బిగినింగ్ ముందు ఎలా ఉంది, ఇప్పుడు అలా లేదు. అచ్చా సరే, ఇప్పుడు కొత్త క్యారెక్టర్ విన్నీ వచ్చింది, విన్నీకి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేశారు, సో విన్నీ లాగా వెళ్ళింది. తర్వాత మాలవిక, అలానే ట్విస్ట్ ఉంటుంది. సో మ్యామ్, మీరు ఎప్పుడైనా మీ సీరియల్ ఎపిసోడ్స్ చూసుకుంటూ ఉంటారా? అవును, ఎవ్రీడే చూస్తారా? ఓకే, మేము కూడా ఎవ్రీడే వాచ్ చేస్తాం. థ్యాంక్ యూ. సో ఏమవుతోంది ఏంటి, కానీ ఫైనల్గా ఈరోజు పోలీస్ స్టేషన్కి లాలో మాలవికని చూపించారు, అందరూ షాక్. సో మాలవిక చనిపోయిందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయదు, చనిపోయింది కదా. అవును, సడన్గా మనకేం చెప్పారు, మాలవిక చనిపోతుంది. మాలవిక చనిపోతే సీరియల్ ఎలా, అంటే మెయిన్ విలన్ వాళ్ళు కదా.
సో అట్లా కాదు, మాళవిక చనిపోలేదు, మనం చూపిస్తాలా దట్ మాళవిక చనిపోయింది, కానీ మాళవిక యాక్చువల్గా చనిపోను. వేద మాళవికకి కోర్టులో తీసుకొస్తా. అది దాని ముందు ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది, నేను అన్ని కర్రతో కొట్టేస్తారు, టక టక టకమని కర్రతో కొట్టి మరి మాళవికని తీసుకొస్తారు. సో ఎప్పుడైనా మాళవికలో చిన్న చేంజ్ కనిపిస్తుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడ చెత్త కుప్ప దగ్గర పడిపోతే పాపం తీసుకొచ్చారు. కానీ అక్కడ ఆ టైంలో ఏమీ చేంజ్ లేదు, ఇప్పుడు ఏమో నెక్స్ట్ అవుతుంది పాపం అన్నీ ఆలోచించుకుంది కదా తను. జైల్లో వెళ్ళి ఏమి ఆలోచించి మళ్ళీ నెక్స్ట్ ఏదో మంచి అమ్మాయి అవుతుంది. సో మంచి అమ్మాయిగా అయ్యి వస్తుంది. ఏమో తెలియదు, మనం కూడా చూడాలి. అంతేనా? సో ఏదైనా కొంచెం రివీల్ చేయొచ్చు కదా, ఒక 2 ఎపిసోడ్స్. మమ్మీకి అసలు ఏం తెలియదు. ఓ మీకు అసలు ఏం తెలియదు? అస్సలు మనకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. ఏదో రాసిస్తారు, వాళ్ళకి ఇప్పుడు తెలీదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, కొత్త ఓకే ఇప్పుడు ఈ సీన్లో మంచి టీఆర్పీ వచ్చింది, ఓకే అలా రాయిద్దామని అలా స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో మరి ఎలా బిగ్ బాస్ స్టార్ట్ అయితే ఆడియన్స్ అందరూ కూడా కింద కమెంట్స్లో ఎన్నెన్నో జన్మల బంధాన్ని ఆపొద్దు, వేష్ని యాదాని రెగ్యులర్గా ఉంచండి ఎపిసోడ్స్లో అని అడుగుతున్నారు పాపం ఫ్యాన్స్ అంతా కూడా. ఇది డెఫినెట్లీ చూడ్డానికి అంటే మనకి ఎంత కావాల్సింది వాళ్ళ, ఇది చాలా పెద్ద విషయం. ఎంత ఇన్స్టాగ్రామ్లో నేను కూడా అన్ని ఫ్యాన్ పేజెస్లో మెసేజెస్ చేస్తూనే ఉన్నాయి దట్ డోంట్ లీవ్ ఈజేబీ, డోంట్ ఎండ్ ఈజేబీ. కానీ ఐ వుడ్ సే దట్ ఒక స్టార్ట్ అయితే డెఫినెట్లీ ఒక్కరోజు ఫినిష్ అవుతుంది, కానీ ద కైండ్ ఆఫ్ acceptance that I've got here is unbeatable, immense. So definitely ఇది నా kind of responsibility that I give them good work, and I want to present them with good work ani. So definitely I will come back with good thing, and as always I'll make proud my fans. ఫ్యాన్స్ అందరు ఇన్స్టాలో ఏం పెడుతుంటారు మెసేజెస్, ఏం అడుగుతుంటారు మీకు? అన్నీ పెడుతున్నాను. మేడం ఈ సీన్లో తెలుసా మీ హెయిర్ స్టైల్ బాగాలేదు, మీరు ఇది చేయకండి. మన సీరియల్లో హెయిర్ డ్రెస్సర్స్ ఉన్నాయి కదా, హెయిర్ డ్రెస్సర్కి కూడా మెసేజ్ పెట్టి స్క్రీన్ షాట్ పెడుతున్నాను. చూడు ఈ సీన్లో వేదాకి ఈ హెయిర్ స్టైల్ అస్సలు బాగోదు, మీరు ఇవన్నీ చేయకండి. ఇది ఈ సీన్లో ముందు సీన్స్లో సైడ్ పార్టిషన్ బాగుంది, అలానే కంటిన్యూ చేయండి. మీకు మేకప్ అవసరం లేదు, నార్మల్గా చేయండి. తర్వాత ఈ సీన్ చాలా బాగుంది, ఎందుకు మీరు మాళవికకి ఇంత అస్సలు పట్టించుకోదు, కొట్టేయండి మాళవిక. ఇవన్నీ ఇన్స్టాలో పెడుతున్నారు నాకు. సో మరి రిప్లై ఇస్తున్నారా మీ ఫ్యాన్స్కి? ఏం రిప్లై ఇవ్వండి చెప్పండి, ఎందుకు అంటే ఇది యాక్టింగ్ కదా, కొంతమందికి అవన్నీ తెలియదు, వల్ల ఇది నిజం ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అవును. సో కానీ ఫీడ్బ్యాక్ కాన్స్టెంట్ వస్తూనే ఉన్నాయి మాకు, ఇది వద్దు, ఇది అంతా నచ్చలేదు, ఇలా శారీ కట్టుకోండి, ఈ శారీ మీకు బాగుంది, ఇది ఎందుకు జరా వేస్తున్నారు, లీవ్ హెయిర్ చేయండి, లీవ్ హెయిర్ బాగుంది, వేదాకి జరా వద్దు, కొప్పు వద్దు, ఎందుకు ఈ ముసలోడు అలాగా చేస్తున్నారు. అవన్నీ కూడా ఫన్నీ కామెంట్స్ కూడా ఉన్నాయి చాలా. అవును, అన్ని కమెంట్స్ చదువుతున్నారు అనమాట మీరు. సూపర్ ఫ్యాన్స్ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువగా కమెంట్స్ చేస్తారైతే. అవును, వాళ్ళు ఇంగ్లీష్లో పెడితే తెలుగులో పెడితే అర్థం, అంటే తెలుగు చదవం ఎప్పుడు రాదు, కానీ ఇంగ్లీష్లో అంటే తెలుగు ఇంగ్లీష్లో రాస్తే అర్థమవుతుంది అది. అరే బాబు, మీరు ఎవరైతే కమెంట్స్ చేస్తున్నారో తెలుగులో పెట్టకండి, పాపం తనకి చదవడం రాదు, తెలుగుని ఇంగ్లీష్లో కమెంట్ చేయండి, వేద గారు చదువుతారు. అవును అవును, అంతేనా? అవును. రైటింగ్ లెటర్స్ ఇంగ్లీష్లో ఉండాలి, ఇది అండర్లైన్ చేసుకోండి. సో మరి కాస్ట్యూమ్స్ కానీ సారీస్, బ్లౌజ్ స్టిచ్చింగ్స్, ఆర్నమెంట్స్ ఇవన్నీ ఎలా పర్చేస్ చేస్తారు? ఎక్కడ, హైదరాబాదా లేకపోతే కోల్కతా? కాదు, ఈ సీరియల్లో కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై ది ప్రొడక్షన్. స్వాతి గారు చాలా టేక్ కేర్ చేశారు ఇనిషియలీ. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై, అండ్ జ్యువెలరీ అవన్నీ ఇస్ నేను చూస్తున్నాను అన్నీ, బట్ కాస్ట్యూమ్ ఇస్ గివెన్ బై ది ప్రొడక్షన్. సో అందుకే సారీస్ అన్నీ కూడా భలే క్యూట్గా ఉంటాయి. అండ్ బ్యాంగిల్స్ ఎంత బాగా మ్యాచింగ్ ఎలా వేస్తారు వేద గారు? అంటే నాకు ఇష్టం, అంటే బ్యాంగిల్స్ ఇష్టం. కొన్నిసార్లు ఎక్కడ వెళ్ళినా అది బ్యాంగిల్స్ చూస్తే నాకు
కావాలి 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 బ్యాంగిల్సా? అవును, బ్యాంగిల్స్ కావాలి కావాలి అలా ఉంది. ఎంత ఇయర్ రింగ్స్, నల్ల పూసలు అంతా ఓకే, కానీ బ్యాంగిల్స్ రాజేష్ అంటే నా అసిస్టెంట్ అమ్మ వెయిట్ 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 బ్యాంగిల్స్ 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 అలా అలా ఉంది. ఓకే, కానీ మీ కలర్ కాంబినేషన్స్ 2 కలర్స్ వేస్తారు కదా, అంటే లైక్ సారీ మిక్సింగ్ కలర్ బ్యాంగిల్ ఖచ్చితంగా ఉంటుంది, లేదు అంటే కాంట్రాస్ట్ అయినా మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు. సరే, ఎంత అబ్జర్వ్ చేస్తున్నారు. అవును, మీరే ఇది కమెంట్స్లో చూసే వచ్చారా? లేదు లేదు, నేను సీరియల్ ఎపిసోడ్స్లో చూస్తూ నేను ఫాలో అవుతూ ఉంటాను కదా. మీ సారీస్ ఎలా ఉంటుంది, ఫెస్టివల్ సారీ ఎలా ఉంటుంది, బర్త్డేలో మీ హెయిర్ స్టైల్ కానివ్వచ్చు. అవును, అది శారీస్ ప్రొడ్యూసర్ గారు ఓన్ శారీ అది. మా పెళ్ళి సీన్లో రియల్ స్వాతి మేడం రియల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇచ్చారు సీన్కి, పాపర్ బిల్ల రియల్ గోల్డ్ ఇచ్చారు. తర్వాత వాళ్ళు అంటే స్వాతి గారు ఓన్ వెడ్డింగ్ శారీ, ఎంగేజ్మెంట్ శారీస్ కూడా మంచి మంచి ఓన్ శారీస్ నాకు అవన్నీ ఇచ్చారు. కానీ నిజంగా అలాగా చిన్న ఒక బొమ్మలా ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ బర్త్డే రోజు అదే వాళ్ళిద్దరికి మీ అత్తయ్య మామయ్య గారి అవును అవును ఫంక్షన్ చేసేటప్పుడు 60 years చేసేటప్పుడు మళ్ళీ మంచిగా మీరు షష్ఠి పూర్తి అది చేసేటప్పుడు మీరు ఇద్దరు కూడా మళ్ళీ ఫింగర్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు కదా. ఎస్. సో రేషి గారి మీద కోపం వస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకండి? అంటే సీరియల్లో కొంచెం అలుగుతూ ఉంటారు కదా. అలా సీరియల్లో ఆన్ కెమెరాలో అది యాక్టింగ్ కదా, అక్కడ నుంచి ప్రాంప్టింగ్ వస్తుంది, వాళ్ళ నాకు ముందే తెలుస్తుంది ఓకే ఇప్పుడు నాకు ఆ డైలాగ్ తర్వాత నాకు ఇది చెప్పాలి. సో అలా కోపం అలా లేదు, కానీ ఎస్ అంటే ఆ డైలాగ్స్ టైంకి వాళ్ళు చెప్తే నేను ఎలా చేయాలి అది రౌండ్ అవుతుంది. ఓకే ఓకే ఇలా ఇలా చెప్పాలి, ఇలా కోపం అలా ఏం లేదు, ఎందుకంటే ఇది టెక్నికల్ అని నాకు తెలుసు ఇది డైలాగ్స్ అలా. ఓకే. సో యష్ గారిలో అంటే ది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? నిరంజన్ గారిలో నాకు అస్సలు తెలీదు. నిరంజన్ అయితే నాకు తెలీదు, యష్ అయితే నేను పని చేస్తున్నాను నాకు తెలుసు, నిరంజన్ తెలీదు. అంటే యష్ అన్న నిరంజన్ గారు అన్న ఒకలే కదా. అవును, కానీ మనం యాక్చువల్లీ అంటే జస్ట్ క్యాజువల్గా ఎప్పుడైనా లంచ్ చేసేటప్పుడు కానీ, ప్రోగ్రామ్స్ రియాలిటీ షోస్లో చేసేటప్పుడు కానీ, లేదు సెట్స్లో కానీ అతను ఎలా ఫన్గా ఉంటారు, ఎలా ఎప్పుడు సీరియస్గా ఉంటారా? సెట్లో మనం వీఆర్ మంచి ప్రొఫెషనల్గా ఉన్నాం, మనం వచ్చి ఎలా చేయాలి డిస్కస్ చేసి కెమెరా అంటే డిఓపి గారు డైరెక్టర్ గారు మంచిగా డిస్కస్ చేసి అలానే చేద్దాం. సో అది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫన్. అంటే ఏదో కమెంట్ పెడుతూనే ఉంటారు, ఎందుకంటే నా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా. సో సపోజ్ ఒక డైలాగ్ చెప్పారు, అది నేను చెప్తే అది చైనీస్ భాషలో వినిపిస్తుంది వాళ్ళకి. సో అందరూ నవ్వుతున్నారు, నేను ఏం మాట్లాడినా అందరూ నవ్వుతున్నారు. అలా అంటే ఇట్ ఈస్ ఫన్ టు బీ దేర్, వర్క్ విత్ దెమ్ అండ్ అంతే. ఓకే. సో అంటే లైక్ మీరు తెలుగు ఎప్పటి నుంచి నేర్చుకున్నారు? అలా నేర్చుకున్నాం అలా ఏం లేదు, ఇక్కడ వచ్చి పని చేస్తే డైలాగ్ చెప్తే అది చేస్తే చేస్తే ఇప్పుడు ఇంత వచ్చింది. ఇలా చేస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 year అవుతుందా? ఇది 2 years. ఇది 2 years. అంటే ఇంకొక 1 year అయితే కంప్లీట్ తెలుగు వచ్చేస్తుంది. గాడ్ నోస్, మోస్ట్ ప్రాబబ్లీ మేబీ. సో తెలుగు యాక్టర్స్ని చూస్తూ ఉంటారు ఫిలిమ్స్? అవునవును. ఎవరి ఇష్టం బాగా మీకు ఇక్కడ హీరోస్లో, తెలుగు హీరోస్లో? చాలామంది ఉన్నాయి, మహేష్ బాబు ఇస్ నాకు ఇష్టం, కానీ చాలా ఇష్టం వాళ్ళకి ఎంగేజ్మెంట్ అయిపోయింది. వరుణ్ తేజ్ నాకు చాలా నచ్చుతుంది, కానీ ఎంగేజ్మెంట్ అయిపోయింది, కొంచెం బాధ ఉంది, కానీ ఓకే సరే. అయ్యో ఎంత పని అయింది వరుణ్ తేజ్ గారు. వరుణ్ తేజ్ గారు ఫిలిం చూసారా మీరు? దాని ముందు వెళ్ళకండి, ఫిదా చూసా. వరుణ్ తేజ్ ఫిదా చూసారా? ఓకే. సో ఇంకెవరు ఇష్టం? చాలామంది ఉన్నాయి, ప్రభాస్ గారు చాలా ఇష్టం. ఇప్పుడు సీత అది చేసావు, ఆదిపురుష్. అవును, దట్ ఈస్ గుడ్. సో ఇలా కొంతమంది ఉన్నాయి ఇష్టం, ప్రభాస్ గారు. దెన్
ఆ పేరేంటి బాహుబలి రానా 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 గారు చాలా చాలా ఇష్టం వాళ్ళు. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఐ లైక్ హిమ్. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా టకా టకా విత్ ఫనీ, అది బాగుంది, నచ్చుతుంది వాళ్ళు. ఓకే. యాక్ట్రెస్లో Actress తెలుగు లో, యాక్ట్రెస్ అనుష్క గారు, దెన్ అంటే తెలుగు ఫిల్మ్స్ చేస్తున్నారు. తమన్నా భాటియా, షీ ఈస్ డూయింగ్ రియలీ గుడ్ ఐ ఫీల్. తర్వాత రష్మిక అన్న, అమ్మాయి రష్మిక మందన. నో నాట్ మందన, రష్మిక కన్నా. రష్మిక ఖన్నా. ఓకే. రష్మిక మందన ఈజ్ ఆల్సో గుడ్ ఐ ఫీల్. సో అలా గుడ్ గుడ్ యాక్టర్స్ ఐ ఫీల్. మంచి మంచి మంచి. సో ఇలా ఇష్టం అన్నమాట. ఓకే. సో ఫస్ట్ అయితే మహేష్ బాబు గారు మ్యారేజ్ అయిపోయింది. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది. వరుణ్ తేజ్కి ఇప్పుడు అయిపోయింది కదా, అదే కొంచెం బాధ, కానీ ఓకే. అదే కొంచెం హట్టింగ్ అనిపిస్తుందా, లేకపోతే ప్రపోజ్ చేసేవాళ్ళ? అంతా ఆలోచించలేదు, కానీ నచ్చుతుంది అంతే, హీరో లాగా. మరి నచ్చుతుంది, మరి ప్రపోజ్ చేయరు కదా, మరి మ్యారేజ్ అయిపోయిందని ఎందుకు హట్ అవుతున్నారు? హర్ట్ అలా ఏం లేదు, అలా కొంచెం బాధ అనిపిస్తుంది. హట్టింగ్ లేదు, కొంచెం బాధ అనిపిస్తుంది కొంచెం కొంచెం. ఓకే. సో మరి మీరు మ్యారేజ్ చేసుకోబోయే అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? వేద ఫ్యూచర్ హస్బెండ్ క్వాలిటీస్. అలా ఇప్పుడు మనం అంతా ఆలోచించి ఏం చేయలేదు కదా, వాళ్ళు ఏదో మాట్లాడి నచ్చుతుంటే మనం చేస్తాం. అలా క్వాలిటీస్ అలా అంటే లైక్ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, మిమ్మల్ని ఎలా చూసుకోవాలి, ఎలా ట్రీట్ చేయాలి వేదాన్ని? డెఫినెట్లీ ఇనిషియలీ ఎవ్రీబడి విల్ ట్రీట్ యూ లైక్ సమ్ బిగ్ థింగ్, బిగ్ షాట్. సో అవన్నీ ఓకే, బట్ ఐ థింక్ ద గేమ్ స్టార్ట్స్ వన్స్ యూ ఆర్ డన్ విత్ ఆఫ్టర్ 2 years థింగ్. సో ఎలా ఉండాలి, ఐ థింక్ అండర్స్టాండింగ్ ఉండాలి ఈజ్ ది మెయిన్ ఫస్ట్ థింగ్. సపోర్టివ్ ఉండాలి. తర్వాత మంచి ఎడ్యుకేటెడ్ మినిమం అది కావాలి. అవుట్ సైడ్ ఇండస్ట్రీ అయితే కొంచెం బెటర్. ఇక్కడ వదిలేసి ఫ్యాన్స్ వదిలేసి అవుట్ సైడ్ ఎందుకు అవుట్ సైడ్ స్టేట్స్ కాదు, నేను ఇండస్ట్రీ బయట చెప్తున్నా. ఇండస్ట్రీ బయట కావాలి, అదే అయితే బెటర్. మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, మంచి బిజినెస్ మ్యాను, అలా అయితే ఎందుకంటే నేను ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమీ అంటే డేటింగ్ చెప్పండి ఏమి, ఐ హవ్ నెవర్ డేటెడ్ ఎనీ వన్ వెర్ ఐ వర్క్ బిఫోర్. అండ్ ఇక్కడే నేను చిన్నప్పుడు పని చేస్తున్నాను. సో అలా చెప్తున్నాను, కానీ తెలీదు రేపు ఏమో ఈ ఇండస్ట్రీలో ఏదో ఎవరు నాకు నచ్చుతుంది ఏమో తెలీదు అలా. అండ్ ఫీట్ బాగుండాలి, ఫీట్ బాగుండాలి, చూడ్డానికి క్లీన్గా ఉండాలి. నాకు కొంచెం ఫెటిష్ ఉంది. ఓకే. ఫీట్ బాగుండాలి, అబ్బాయిది గుడ్ అంటే ప్రాపర్ క్లీన్గా ఉండాలి. అది ఫీట్ నీడ్స్ టు బీ ప్రాపర్ ఐ ఫీల్. ఎస్, అలా ఉంటే ఓకే. మెయిన్ ఇస్ యూ నీడ్ టు బీ అండర్స్టాండింగ్ అండ్ సపోర్టివ్ టు ఎనీథింగ్ ఐ డూ. ఐ విల్ సపోర్ట్ యూ ఈక్వల్లీ, ఐ విల్ ట్రీట్ యూ ఈక్వల్లీ, ద కైండ్ ఆఫ్ థింగ్ దట్ ఐ గెట్ ఫ్రమ్ యూ ఐ ఫీల్. సూపర్. సో మీ ఫ్యాన్స్ అందరికి ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పేస్తే మిమ్మల్ని పంపించేస్తాను. వాళ్ళు పిలుస్తున్నారు వేద. మార్నింగ్ నుంచి వాళ్ళు అలానే బ్రేక్ఫాస్ట్ చేయకూడదు, లంచ్ చేయకూడదు, మేడం రెడీ, మేడం రెడీ, మేడం రెడీ, అంతే అంతే అంతే. కానీ అందరికీ నేను హార్ట్ఫుల్గా చెప్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నాకు నిజంగానే ఎంత సపోర్ట్ చేస్తున్నారు మీ అందరూ. నాకు చాలా ఐఎమ్ లైక్ గ్రేట్ఫుల్ ఇక్కడ వచ్చి ఇంత టైం నేను ఇది చేసానికి. అండ్ మీరు సాడ్ అవ్వకండి, ఐ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ విత్ అ బూమ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, నా ఫ్యాన్స్కి, అందరికీ, పెద్దవాళ్ళు అందరికీ థ్యాంక్ యూ. వేద గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి, సో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐ లవ్ తెలుగు ఇండస్ట్రీ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.